పశ్చిమ గోదావరి జిల్లా రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఫ్యాక్టరీ పెట్టి తమ జీవితాలను నాశనం చేస్తున్నారంటూ రైతులు పవన్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను వేరే చోటికి తరలించాలని, రైతులకు న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తామన్నారు పవన్. టీడీపీ మొండి వైఖరితో ఉంటే తనతో కలిసొచ్చే పార్టీతో పనిచేస్తానన్నారు పవన్. తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మొత్తం తెలుగుదేశం పార్టీకే వచ్చినాయి. అన్ని శాసనసభ్యులు అందరూ అక్కడి నుంచే గెలుపొందారు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు. అలాగే ఎంపీ గోకరాజు గంగరాజు గారు కూడా సరైన స్పందన లేదని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎంపీలకు కానీ ఒకవైపున ప్రధానమంత్రి గారు గంగ ప్రక్షాళన కోసం ఆయన నడుం కడితే, మీరు ఇక్కడ గోదావరిని కలుషితం చేయడం కంకణం కట్టుకున్నారా ఏంటో నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఒకసారి మోదీ గారిని ఇదిగా ఇన్స్పిరేషన్గా తీసుకుని దయచేసి ఇలాంటి పరిశ్రమలు పెట్టే పరిస్థితుల్లో, ఇక్కడ కాలుష్యం వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి బీజేపీ ఎంపీ గంగరాజు గారికి, మిగతా తెలుగుదేశం ఎంపీలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. కానీ ప్రభుత్వం మొండి వైఖరి వహించే పక్షంలో నేను ఏ పార్టీలు అయితే కలిసి వస్తాయో వారికి నా మద్దతుతోటి దీన్ని సాధ్యమైనంత శాంతియుతమైన పోరాటం చేయడానికి నేను ప్రజలకి, ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలకు మద్దతుగా ఉంటాను. కాకపోతే దీనిని హింసాత్మకంగా ఇట్లాంటి అందుకని జరగకుండా కొంచెం నేను ఒకసారి నా సహనం భరించాల్సి వస్తే, అందుకని దయచేసి మీరు నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది వెనక్కి తీసుకోవడం కాదు, కానీ చాలా జాగ్రత్తగా ఆచితూ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకని మీ సహనంగా కొంచెం ఉండాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, ఈ పరిశ్రమని, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఇది హైకోర్టు వారు దీని మీద ఒక కమిటీని నియమించి స్వచ్ఛందంగా దీని వెనకలో ఏమేం జరుగుతుంది, లోతుపాతులని